హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. యాక్చువల్లీ ఈరోజు అంటే లాస్ట్ 4-5 డేస్ నుండి అసలు వీడియో చేయట్లేదని చాలామంది కాల్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆల్రెడీ చాలా ఆర్డర్స్ వచ్చేసాయండి. మొన్న ఫస్ట్ నుండి అయితే ఎంత హెవీ ఆర్డర్స్ అంటే ఆల్మోస్ట్ ఈ మంత్లోనే మనకు 30 lakhs వరకు ఆర్డర్స్ రీచ్ అయిపోయాము. ఇంకా 20 రూపీస్ ప్యాకెట్స్ ఫుల్ సేల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి నాకు వీడియోలు చేసేంత టైం లేదు. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ నియర్ బై 4 to 5 o'clock లేస్తున్నాము. నైట్ పడుకునే వరకు మాకు 12 to 1 అవుతుంది. అసలు 4-5 అవర్స్ నిద్రపోతున్నాను. కాబట్టి మీరు దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, లేకుంటే కాల్ చేస్తున్నారో ఫ్రాంచైజీ కోసం కానీ, అవుట్లెట్స్ కోసం కానీ. ఈరోజు ఏంటంటే నాకు 40 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 41 ఇయర్స్ పడ్డాయి. అట్లా నా బర్త్డే సందర్భంగా నాన్నైతే ఎవరైతే ఎంకరేజ్ చేశారో, నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఖచ్చితంగా వీడియో చేయాలి. ఆల్రెడీ ఫుల్ వర్క్ ఉంది కానీ ఖచ్చితంగా వీడియో చేయాలన్న కారణంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. ఏంటంటే వీడియో లెంతీగా ఉన్నా సరే దీంట్లో ఎవరికొరికి ఉపయోగపడే మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అసలు నా రేంజ్లో రీచ్ అవ్వని పర్సన్స్ నాకు ఫోన్ చేసి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా కొన్ని వేల మంది నేను మోటివేట్ చేయాలా, ఈ 41 సంవత్సరం పుట్టినరోజు నాడు నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలన్నట్టు మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ పరంగా కానీ అన్ని విధాలుగా మంచి సాయం వచ్చింది. నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు అంటే ఇందులో 3 పాయింట్లు తీసుకుంటాను. ఒకటి నేను సక్సెస్ అవ్వడానికి, రెండోది ఇప్పుడు నేనైతే థంబ్‌నెయిల్ పెట్టాను మీకు. థంబ్‌నెయిల్ ఏంటంటే మీకు థంబ్‌నెయిల్ వచ్చేసి ఉపాధి ఇది అంటే చక్కటి ఉపాధి అవకాశం అనమాట మీకు. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు కంపల్సరిగా. ఒకసారి చూడండి, మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ చక్కటి ఉపాధి. మీ డిగ్రీలతో, పీహెచ్డీలతో ఎవరితో సంబంధం లేదు సార్. దీంట్లో ఏంటంటే నా లైఫ్లో జరిగిన క్రైసిస్ చెప్తాను నేను ఫస్టు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జింక్ ఉంటుంది. ఆ జింక్ ఏంటంటే దాని ఫ్యామిలీ మొత్తం అడవిలో అన్ని జింకలు కలిసి తిరుగుతూ ఉంటాయి. అట్లా జింకలు ఏం చేస్తాయంటే ఒకరోజు ఒక ఏటి చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటాయి. వాటర్ తాగుతుంటే ఆల్మోస్ట్ అన్ని జింకలు వెళ్తాయి కంపల్సరీగా. వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ముసలి అంటే ఆ ముసలొచ్చేసి ఒక జింకని కాలు పట్టుకుంటుంది అనమాట. కాలు పట్టుకొని అది చెరువులోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కంప్లీట్గా. ఆ జింకని ఏదైతే ఉందో చెరువులోకి లాక్కుంటూ ఉంటే ఆ ముసలి ఎప్పుడైతే పట్టుకుందో మిగతా జింకలన్నీ దూరంగా ఉరికి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటుంది. ఈ జింక పోరాడుతూ ఉంటుంది. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. ఈ టైంలో ఏం చేస్తాయంటే ఫస్ట్ కొన్ని జింకలు వెళ్ళిపోతాయి. దాని తర్వాత కొన్ని జింకలు వెళ్ళిపోతాయి. తర్వాత ఇట్లా 1-2 అవర్స్ అయిపోయినాక మొత్తం జింకలన్నీ వెళ్ళిపోతా ఉంటే ఇది ఎప్పటికి కూడా దాని పట్టుదల వదలదనమాట. వదలకుండా నేను ఎలాగైనా సాధించాలన్నట్టు ఆ ముసలి సముద్రంలో లాక్కున్న చెరువులోకి లాగే కొద్దీ ఈ జింక కూడా పోరాడుతూ ఉండి బయటికి లాగుతూ ఉంటే ఒక కొద్దిసేపటికి ఏం చేస్తుందంటే నీళ్ళలోకెళ్ళి ఒక ఆకారం బయటకొస్తది. అదేంటంటే హిప్పోపోటమస్ అంటారు. నీటి ఏనుగు పెద్దది. నీటి ఏనుగు వచ్చేసి కొద్దిసేపు అబ్జర్వ్ చేసినాక అది ఏం చేస్తదంటే ఒక్కసారి ముసలిని ఒక గుద్దుతది. అంటే దాన్ని ఒక తన్నంగానే ఆ ముసలి దెబ్బకు భయపడిపోయి ఆ జింకను వదిలేస్తది. ఇప్పుడు ఈ జింక బయటకొచ్చినాక దాని సిచ్యుయేషన్ ఏందంటే కాలు మొత్తం విరిగిపోయి ఉంటది దానికి. విరిగిపోయినా సరే దానికి నిలబడాలన్న శక్తితో అది బయటికెళ్తా ఉంటది. అది తీరా బయటకొచ్చినాక అది ఒంటరిగా తిరుగుతా ఉంటదనమాట. ఈ కథలో ఇక్కడికి స్టోరీ అయిపోయింది. ఈ కథలో నీతి ఏందంటే ఒకప్పుడు నేను కూడా మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు అంటే జాబ్ చేసినప్పుడు గానీ, బిజినెస్ చేసినప్పుడు గానీ, నా చుట్టుపక్కల అంటే మా అన్న, మా తమ్ముడు, మా చెల్లి, మా రిలేటివ్సు, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్సు, ఫ్యామిలీ ఫ్రెండ్సు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు మనతో పాటే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అందరం వెళ్ళి అంటే ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు మనం ఏదో తెలియక ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. లేకుంటే ఒక పని స్టార్ట్ చేసాం. ఆ పనిలో ఏందంటే అన్ని ఆటంకాలంటే ముసలి. మన కష్టాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ప్రాబ్లమ్స్ ఏదన్నా కావచ్చు. ఆ ముసలి ఆ కష్టాలనేది మన కాలు పట్టేసుకుంది. పట్టుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏం చేశారంటే మనల్ని వదిలేసి ఈడు కష్టాల్లో ఉన్నాడు, ఈడు బాధల్లో ఉన్నాడు, ఇంకా దెబ్బలు తిన్నాడని చెప్పి వదిలేసి దూరం వెళ్లి కొద్దిసేపు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. కొద్దిసేపు ఏం చేస్తారంటే మనకు దూరంగా ఉన్న ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళిపోతారు. తర్వాత దగ్గర చుట్టాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతసేపటికి వెళ్ళిపోతారు. లాస్ట్‌కి ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రెండ్స్ అనుకుంటాం కదా! ఈ ఫ్రెండ్సే వెళ్ళిపోతారు. లాస్ట్‌కి ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతది. ఈవెన్ మదరు, ఫాదరు, సిస్టరు, బ్రదర్ ఎవ్వరున్నా సరే వాడి సావు వాడు సావని, మేము చెప్తే వినలేదు, వీడు బిజినెస్ మొదలుపెట్టాడు అనవసరంగా అని చెప్పేసి వదిలేస్తారు. ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వీడు గట్టిగా ప్రయత్నం చేస్తే అంటే ఎవరైతే ఖచ్చితంగా బిజినెస్ చేయాలా, లేకుంటే ఏదో దాంట్లో రాణించాలని చెప్పి పోరాడుతా ఉంటే ఖచ్చితంగా ఏదో రోజుకి ఆ నీటి ఏనుగు ఎట్లా వచ్చిందో అట్లా దేవుడు ఏదో రూపంలో వచ్చి మీకు సాయం చేస్తాడు. ఇది నా జీవితంలో నిజంగా జరిగింది. ఇప్పుడున్న సిట్యుయేషన్. ఒకప్పుడు నేను బిఫోర్ 31st వరకు ఒక 100 రూపీస్ లేని పరిస్థితి. ఈరోజు నా అకౌంట్‌లో
టు మీ హానెస్టీ రూ. 30,00,000 ఉన్నాయి. అంటే వితిన్ 10 డేస్‌లో నాకు 30,00,000 వచ్చింది. అది బిజినెస్ అనుకోవచ్చు, ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు, ఏ రకంగానైనా అనుకోవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే బిజినెస్‌లో అన్ని రకాల బిజినెస్‌లు చేసి బాగా లాస్ అయిపోయింటాడు. లాస్ అయిపోయి ఒక పార్క్‌లో కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. ఒక సైడ్ ఏమో ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఒక సైడ్ ఏమో అప్పులు గుర్తొస్తున్నాయి కంప్లీట్‌గా. ఎన్ని అప్పులున్నాయో అప్పులోళ్ళందరూ గుర్తొస్తున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ ఏమనుకున్నాడంటే ఇంకా నేను సూసైడ్ చేసుకోవాలి, ఎట్లైనా చనిపోవాలని చెప్పేసి ఏడుస్తా ఉన్నాడు కూర్చొని. ఎవ్వరు లేరు పక్కన. ఒక పార్క్‌లో ఒక బెంచ్ మీద కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అప్పుడే ఒక పెద్దాయన ముసలాయన వచ్చేసి, "ఏంటి బాబు ఏంటి నీ ప్రాబ్లమ్" అంటే, "లేదయ్యా నేను రకరకాల బిజినెస్‌లు చేశాను. మళ్ళీ అది కరోనా టైంలో అనుకోండి, ఇంకా వేరే టైంలో అనుకోండి, మొత్తం లాస్ అయిపోయింది. నా ఆస్తులమ్మినా తీరవు. అసలు నా ఫ్యామిలీ ఇప్పుడు అప్పుల పాలైపోయింది. ఇంకా అసలు నా ఫ్యామిలీకి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఇంక నేను చనిపోదాం అనుకుంటున్నాను. చనిపోయినాక అసలు ఏమనుకుంటారు, ఎట్లేమనుకుంటారని బాధ తట్టుకోలేక కూర్చొని ఏడుస్తున్నానని" చెప్తారు. అంటే "నీకెంత కావాలయ్యా" అనంటే, "లేదయ్యా నాకు ఓ 10,00,000 కావాలి, 20,00,000 కావాలంటే" ఆ ముసలాయన ఏం చేస్తాడంటే ఒక చెక్ బుక్ తీసేసి ఒక దాని మీద ₹1,00,00,000 అని రాస్తాడు. 1,00,00,000 రూపీస్ అని రాసి సైన్ చేసి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి "ఇదిగో ₹1,00,00,000 తీసుకో. నెక్స్ట్ ఇయర్ నువ్వేం చేస్తావంటే ఇక్కడే ఇదే టైంకి ఇదే ప్లేస్‌లో ఇక్కడికొచ్చి కలుద్దాం ఖచ్చితంగా. కలిసినప్పుడు నాకు ₹1,00,00,000 నాకిచ్చేసేయి. అప్పటి వరకు నేను నిన్ను డిస్టర్బ్ చేయను. నీ పని నువ్వు చేసుకో" అని చెప్పేస్తాడు. అనంగానే ఈ చెక్కు చూసి ఇతను చూసుకున్నాక ఈయన ధైర్యం ఎట్లుంటదంటే ఆ పార్క్‌లోనే కూర్చొని ముసలాయన ఎళ్ళిపోతాడు. ఆ పార్క్‌లో కూర్చొని ఆ చెక్కు చూసుకుంటా ఈయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏందంటే ఎవరైతే ఈయనకి ఇంతకుముందు అప్పిచ్చేవోళ్ళో, అంటే ప్రొడక్టివిటీ పరంగా సరుకులు ఇచ్చేవోళ్ళో, సామాన్లు ఇచ్చేవోళ్ళో, లేకుంటే ఓనర్ అనుకోండి, ఆయన బిజినెస్‌లో ఉన్న వాళ్ళందరికీ ఈయన ధైర్యంగా ఫోన్ చేసి, "బాబు నీకు 3 నెలల్లో డబ్బులిస్తా. నాకు సరుకిస్తావా? నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. పడిపోయాను. మళ్ళీ ఇప్పుడు లేచేంత ధైర్యం నా దగ్గరుంది. ఇదిగో నా దగ్గర ₹1,00,00,000 చెక్ ఉందని" చెప్పి అందరికి ఫోటోలు పెట్టాడనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, "అరే! లేదు మనోడు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంక ₹1,00,00,000 ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మనకు డబ్బులిస్తాడులే. ఇన్ని రోజులు నమ్మాం గదా! ఈ ఒకసారి నమ్ముదాం" అని చెప్పేసి తెలిసినోళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయనకు సరుకులు ఇవ్వడం మొదలుపెడతారు. మళ్ళీ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాడు. అసలాయనకి సిట్యుయేషన్ 3 మంత్స్‌లో ఎట్లొస్తదంటే, ఈ ముసలాయన ఇచ్చిన చెక్కు మళ్ళీ ఆయన ఇంతవరకు దాన్ని యూజ్ చేయలేదు, వాడలేదు, ఎక్కడ బ్యాంక్‌లో క్రెడిట్ కూడా చేయలేదు. ఆ చెక్ అలానే జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఏ స్టేజ్‌కెళ్ళాడంటే, ఆయన ఎక్కడ నుండైతే పడిపోయాడో దానికంటే పదింతలు పైకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఆ 1 ఇయర్ అయిపోయింది. ఆ డేటొచ్చింది. ఆ టైమొచ్చింది. ఈయన ఇంగా ఆవేశం తట్టుకోలేక ఎళ్లి పార్క్‌లో కూర్చున్నాడు. ఆ ముసలాయన కోసం ఎదురు చూస్తా ఉన్నాడనమాట. ఇంక వస్తాడు, ఈ చెక్ ఇచ్చేద్దాము. ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నాం గదా! థాంక్స్ చెప్దామని చెప్పేసి. అదే టైంలో పార్క్‌లో పక్కన ఒక లొల్లి అంటే గొడవ నడుస్తా ఉంటది. అంటే ఏదో ఒక వ్యాన్ వచ్చేసి ఒక ఆయనను పట్టుకొని పోతా ఉంటారు. తీరా చూస్తే ఇతనికి ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి అనమాట ఆయన. ఈయన ఎళ్ళిపోయి ఏంటి ఆయనను పట్టుకెళ్తున్నారు. ఆయన మంచి బిజినెస్ మ్యాను, బిలియనియరు, మంచి డబ్బులున్న వ్యక్తి. ఎందుకు ఆయనను అట్లా చేస్తున్నారు, అలా చేస్తున్నారంటే అప్పుడు అది వచ్చిందేంటంటే అంబులెన్స్ యాక్చువల్లీ. అంబులెన్స్ ఏం చేసిందంటే పిచ్చి పిచ్చి వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ పార్క్‌లో రోజు తిప్పుతా ఉంటది. తిప్పుతా ఉంటే ఈయనకు పిచ్చెక్కిపోయి ఇట్లా అంటే ఆయన ఆల్రెడీ బిజినెస్ చేశాడు. దెబ్బతిన్నాడో మళ్ళీ ఏమైందో తెలీదు గానీ, ఆయనకేందంటే ఇట్లా జనాలకి సాయం చేసినట్టు ఒక హాబీలాగా ఫీల్ అయిపోయి అందరికి అట్లా చేస్తా ఉంటాడు. అయితే ఈయనకి పిచ్చోడయ్యా. ఈయన ఏందంటే ఈయన డబ్బులున్న వ్యక్తిలాగా ఏదో చెక్కు బుక్కు జేబులో పెట్టుకొని వచ్చినోడికల్లా సంతకాలు పెట్టిచ్చేసి కోటి రూపాయలు రాసిస్తా ఉంటాడు. అట్లా ఎవరికి పడితే వాళ్ళకి చేస్తున్నాడు. ఈయనకు పిచ్చి ఎక్కువైపోయింది. అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అంటాడు. అప్పుడు ఆలోచిస్తారనమాట. నిజంగా ఆయన ఇచ్చిన చెక్కు చెల్లదు. అసలు దాంట్లో ఆడకి అకౌంటే లేదు, డబ్బులు లేవు. బట్ ఆయన ఇచ్చిన ధైర్యం ఏదైతే ఉందో ఈయనని ఈరోజు దానికి పదింతలు. సేమ్ అదే సిట్యుయేషన్‌లో. అంటే నాకు డబ్బులిచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళని గాదు. మీరు తప్పు అపార్థం చేసుకోవద్దండి. ఏందంటే ఇదొక స్టోరీ. నేను గూడా మోటివేషనల్ స్టోరీస్ వింటా ఉంటాను గాబట్టి, అక్కడ జూసి ఇన్‌స్పైర్ అయింది. ఇప్పుడు ఎవరైతే నిజంగా నేను క్రైసిస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ నరసింహ అన్న ఒక వ్యక్తి వెస్ట్ గోదావరి నుండి రూ. 5,000 అక్కడికి ఆయన కింద మీద పడుతూ సరే సార్ మేము తిరుపతి దేవాలయంకెళ్తున్నాము. ఎన్నో సార్లు ఎళ్ళాం గుడికి. ఎంతో చందా ఇస్తున్నాము. అట్లానే ఏందంటే మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామన్న నమ్మకంతో ఫస్ట్ రోజు 5,000 ఎప్పుడైతే డిపాజిట్ అయిందో వితిన్ 10 డేస్‌లో ఈ రోజున్న సిట్యుయేషన్ ఏందంటే మనకి మన దగ్గర రిజర్వ్ ఫండ్ అనుకోండి. అంటే ఇన్వెస్టర్స్ గాని, రిజర్వ్ ఫండ్ గాని 100,00,00,000 అంటే మీరిచ్చిన రూ. 5,000 చెక్కు నన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే 100,00,00,000 బిజినెస్‌కి తీసుకెళ్ళిపోయింది. దాన్ని ఇంకా 2,500,00,00,000 మనం అనుకున్న బిజినెస్ చేయాల్సిందే. దానికి ప్లస్ చేసుకొని ఎన్ని డబ్బులేస్తున్నారంటే జనాలు లాస్ట్‌కి నేను అందరిని బతిమలాడుకుంటున్నాను. ఇన్వెస్ట్‌మెంట్ ఆపేసామండి మేము. మాకు డబ్బులొద్దు. రూ. 1,00,00,000 లెక్కలేదు. 2,00,00,000 లెక్కలేదు. నిజంగా అంటే మనము అప్పుల్లో ఉండి క్రైసిస్‌లో ఉన్నప్పుడు మనకందరూ కనపడే వాళ్ళు అప్పులోళ్ళే. మీరు అప్పుల్లో ఉంటే అందరూ అప్పులోళ్ళే కనపడతారు. నిజంగా మీరు ఒక్కసారి మీ ధైర్యాన్ని ముందు చేసుకొని ఏ క్రైసిస్‌లో ఉన్నా సరే ఖచ్చితంగా నా పని నేను చేసుకుంటూ ఎళ్తానన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు సాయం చేస్తారు. నాకిచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళు. పిచ్చోళ్ళు గాదు. నాకిచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళు. ప్రతి ఒక్కరికి కొంతమంది ఎలా చెప్పారంటే, "సార్ మేము రూ. 1,00,000 ఇచ్చాము.
నేమ్‌తో చారి గారని చెప్తున్నాను. మా చారి గారు గుంటూరు నుండి ఆయన ఇంటికి గూడా వచ్చాడు. ఆయన ఒకటే చెప్పాడు, "సార్ మీరు పోయినా సరే నాకు ముందు చెప్పండి. పోయేటట్టుంటే నేను వ్యాపారం చేసేవాడినే గాదు. ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు." చాలామంది ఏమనుకున్నారంటే ఇది కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము డబ్బులిస్తే ఇది చేసుకుంటున్నానని. అసలు నేను రెడ్డి ల్యాబ్స్‌లో జాబ్ రిజైన్ చేసి వచ్చిందే మన ఇంటికి ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు. ఇలాంటి షుగర్ పేషెంట్స్‌కి హెల్త్ క్యూర్ చేయాలని చెప్పేసి ఒక న్యాచురల్‌గా ఒక గుడ్డు నుండి ఒక మెడిసిన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి, అది ప్రతి ఇంటికి సర్వీస్ చేయాలన్నట్టు ఒక మంచి ఆలోచనతో నేను జాబ్ రిజైన్ చేశాను. ఆ ఫార్మింగ్ కోసం కౌసు పిట్టలు పెంచడం జరిగింది. దాంట్లో జనాల మైండ్ సెట్‌ని బట్టి నన్నెట్లా డైవర్ట్ చేశారంటే లాస్ట్‌కు పిట్టలు, కోళ్ళు, కుక్కలు పెంచుకునేటట్టు చేశారు. అసలు నేను చదువుకున్న దానికి, నేను చేసేదానికి, చేసిన దానికి సంబంధం లేదు. ఈవెన్ దో అక్కడ చేసినప్పుడు కూడా ఎంత బిజినెస్ అయిందంటే బిఫోర్ లాక్‌డౌన్ వరకు కూడా 30,00,000 నుండి 50,00,000 టర్నోవర్ నడిచేది నాకు. ఆ రేంజ్‌లో ఉన్న బిజినెస్ లాక్‌డౌన్‌లో కొలాప్స్ అయిపోయింది. కానీ ఎక్కడ కూడా పట్టు వదలలేదు. ఏదో ఒకటి అంటే నా మైండ్ ఎట్లా ఉంటదంటే, నేను ఈవెన్ దో ఈ ఫోన్ చూసినా గూడా, ఈ ఫోన్‌లో నాకు బిజినెస్ కనపడతది. అంటే మనకు ఎప్పుడు చూడు బిజినెస్ చేసేవాడికి బిజినెస్ మైండ్ సెట్టే ఉండాల. మీరు ఏ చిన్న వస్తువు తీసుకోండి, మీరు ఇంట్లో వాడే ఏ వస్తువైనా తీసుకోండి. ఎగ్జాంపుల్ టమాటాలున్నాయి. మీకు టమాటాలా అని కనపడుతుంది. టమాటాని కెచప్ చేయొచ్చు, టమాటా పౌడర్ చేయొచ్చు. ఎన్ని రకాలుగా అంటే ఏ వస్తువు ముట్టుకున్నా దాంట్లో మీకు బిజినెస్ ఉంది. లాస్ట్‌కి అరటిపండు చిప్స్ చేయొచ్చు, అరటిపండు పౌడర్ చేయొచ్చు. అట్లా ఏ వస్తువుని చూసినా సరే, మీకు దాంట్లో బిజినెస్ కనపడాలి. బిజినెస్ మైండ్ సెట్ ఎట్లుంటదంటే, మీరు ఏది ముట్టుకున్నా, ఏది పట్టుకున్నా, ఎక్కడికెళ్ళినా, ఎవరు మాట్లాడినా, ఎవరు చెప్పినా బిజినెస్సే. డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్నప్పుడు, ఇదే మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు మీకు అన్నీ కనపడతాయి. ఇది కనపడినప్పుడు మీ వెనకాల జనాలు రెడీగా ఉంటారు. సార్ పెడతాం అని. చెప్తున్నా గదా! ఇప్పుడు ఆల్రెడీ మాకున్న బిజినెస్‌లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు మనం రూ. 1,00,00,000 చూడడం అనేది చాలా కష్టం. అట్లాంటిది 500,00,00,000, 2,500,00,00,000 విజన్ ఏందో 5,000, 50,000,00,00,000 ఓన్లీ పచ్చళ్ళ మీద మన ఇండియన్ మార్కెట్, వరల్డ్ మార్కెట్ రూల్ చేసుకుంటే 50,000,00,00,000 రూపాయలుంది. ఒక సంవత్సరానికి ఆదాయం. అంటే అంత బిజినెస్ ఆల్రెడీ కనపడిపోయింది నాకు. ఎప్పుడైతే నేను పికల్ చేశానో అప్పుడే నాకు కనపడిపోయింది. నా విజన్ నేను వదులుకోను. ఎవరేమనుకున్నా అందుకే కామెంట్స్ కూడా ఆపేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను ఎప్పుడో ఎంప్లాయ్‌మెంట్ ఏమనుకున్నాను, కంపెనీ స్టార్ట్ అవ్వాలా, అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అనుకున్నాను గానీ, అసలు నేను అనుకున్న 1,00,000 మంది కాదు. అది 10,00,000కెళ్తదో లేదా 1,00,00,000 మెంబర్స్‌కెళ్తదో తెలీదు గానీ, వరల్డ్ వైస్‌గా ఖచ్చితంగా మినిమమ్ 1,00,000 మెంబర్స్‌కైతే మనం ఎంప్లాయ్‌మెంట్ ఖచ్చితంగా ఇస్తాము. ఆల్రెడీ దాన్ని బేస్ చేసుకొని ఎందుకు వీడియోలు చేయట్లే అంటే ఆర్డర్స్ ఫుల్ ఉన్నాయి. తర్వాత నేను రేపు మార్నింగు ఆహ్, ఆల్రెడీ ఆల్రెడీ ఈ లొకేషన్‌కెళ్తున్నా అని చెప్పంగానే, రేపు ప్రొద్దుటూరులో ఉంటాను నేను యాక్చువల్లీ. మా ఫస్ట్ ఔట్‌లెట్ ఓపెనింగ్ అని చెప్పి అగ్రీమెంట్ చేసుకోవడానికెళ్తున్నాం. నేను ప్రొద్దుటూరులో ఉన్నానంటే, ఒకరేమో నెల్లూరు నుండి ఒక ముగ్గురొస్తున్నారు. కడప నుండి ఇద్దరొస్తున్నారు. మేమింక అక్కడికెళ్ళలేదు. అక్కడ అగ్రీమెంట్ జేసుకోలేదు. బట్ వాళ్ళ విజన్ ఎట్లుందంటే, ఆల్రెడీ మేమనుకుందేందంటే డిఫరెంట్ లొకాలిటీలో మన ఓన్ ఔట్‌లెట్స్ పెట్టాలనుకున్నాను. వీళ్ళు ఆల్రెడీ అమౌంట్ రెడీ జేసేసుకొని, సార్ మీరు అక్కడ స్టార్ట్ అయిన వితిన్ 1 మంత్‌లో మీకు అమౌంట్ ఇచ్చేస్తాం. మన దగ్గర ఔట్‌లెట్ స్టార్ట్ జేస్తాం. కడపలో స్టార్ట్ చేద్దాం, నెల్లూరులో స్టార్ట్ చేద్దాం, విజయవాడ స్టార్ట్ చేద్దాం, గుంటూరు స్టార్ట్ చేద్దాం. వైజాగ్‌లో అయితే ఒకాయన 2,00,00,000 పట్టుకొని రెడీగా కూర్చున్నాడు. అంటే మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన చెక్కు అది రూ. 1,00,00,000 కాదు. మీరన్నట్టు 1,00,00,000 అనుకోండి అది. 1,00,00,000 అనుకోండి. అది 5,000తో మీరనుకున్నది 5,000 నరసింహ గారైనా సరే, చారి గారైనా సరే, ఇంకో మేడమ్ అయితే 6.5 లాక్స్ ఏసింది డైరెక్ట్. ఒక నైట్ 12:45కి 6,50,000 మన అకౌంట్‌లో ఏసింది. అంటే నేనెందుకు ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నానంటే, నేను ఈరోజు బతుకున్నాను, నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను, ఈ రకంగా ఎదిగానంటే అదందరూ మీరు చేసిందే, మీరిచ్చిన ధైర్యమే, మీరిచ్చిన డబ్బులే. దాన్ని నేను పదింతలు చేసి అది మీకు ఉపయోగపడాలా, నా దేశానికి ఉపయోగపడాలా, ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ జేయాలా. ఇది 2 స్టోరీలు. అంటే నా లైఫ్‌లో ఈ 40-41 పుట్టినరోజుకి నేను బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోను జనరల్‌గా. ఏదో పిల్లల గురించి అని జెప్పేసి. కానీ ఏందంటే నేను బయటికి ఆ రోజు ఇంత వర్కున్నా సరే, నాకు ఆ సాయం జేసినోళ్ళందరూ బయటికెళ్ళినప్పుడు నాకు గుర్తొచ్చారు. సరే వీళ్ళ గురించైనా ఒక వీడియో జేయాలని జెప్పేసి వీడియో జేశాను. ఎందుకంటే నా కాలింగ్‌లో వచ్చే కాల్స్ ఎట్లున్నాయంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక రైతుగా బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ తీసుకున్నోళ్ళు, ఒక టాప్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి ప్రొఫెషనల్‌లో ఇంక ఆయన డిగ్రీలు లేవు. ఇంక ఆయనకిచ్చే డిగ్రీలు లేవు. అట్లాంటియి అయినా సరే ఆయన ఫోను జేసి నా మోటివేషనల్ గాని, నా థింకింగ్ గాని అంటే వాళ్ళు యంగ్‌గున్నప్పుడు ఎట్లా ఉన్నారో నాలో వాళ్ళని జూసుకున్నారు. వాళ్ళెట్లా అంటే కంటిన్యూ కాల్స్ వస్తానున్నాయి. ప్రతి ఒక్కరితో నా ఓపికున్నంత అందరితో మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ ఎత్తలేదని ఫీల్ అవ్వద్దండి. ఒకవేళ నేను ఫోన్ ఎత్తలేదంటే మీరు వాట్సాప్‌లో నాకు వాయిస్ ఓవర్ పెట్టండి. వాయిస్ రికార్డ్ జేసి వాయిస్ పెట్టండి. నైట్ ఏ టైం అయినా సరే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ ఆపేసాం. ఎందుకంటే ఫస్ట్ మనమే ఓన్ ఔట్‌లెట్స్ అనుకున్నాము. ఇప్పుడు జనాలందరూ డబ్బులు పట్టుకొని వాళ్ళు మన ప్రాజెక్ట్‌ని, మన మోడల్‌ని అక్కడ డిజైన్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళందరికీ ప్రొడక్టివిటీ కావాలి కాబట్టి మేము ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఏదైనా సరే ఈ నెల 30 తారీఖు ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిపోయినాక దాని పక్కనే ఒక 5 ఎకరాల ల్యాండ్ చూసాం. ఫస్ట్ ఏమనుకున్నామంటే మేము హైదరాబాద్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడ పంపిద్దాం అనుకున్నాం. ఎక్కడికి? ప్రొద్దుటూరుకి.
ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లొచ్చిందంటే ప్రొద్దుటూరులో ఫస్ట్ ఒక ఎకరం అనుకున్నాం. ఎకరం పోయి 2 ఎకరాలు అయిపోయింది. 2 ఎకరాల నుండి ఇప్పుడు 5 ఎకరాల కంపెనీ కట్టాల. కంపెనీ కట్టాలంటే 250,00,00,000 కావాల ఖచ్చితంగా. అంటే అంత పెద్ద ఇండస్ట్రీ రెడీ అవుతుంది మనకి. దానికి తగ్గట్టు కూడా మార్కెట్ ఉంది. మార్కెట్‌లో నెక్స్ట్ కంటిన్యూషన్‌లో చెప్తాను. ఇదన్నీ పోను కడప నుండి ప్రభాకర్ రెడ్డి గారని చెప్పేసి ఒకాయన 180 ఎకరాల స్థలం ఉంది. అంటే పొలం 70 ఎకరాలు బీడు భూమి ఉంది. ఆల్మోస్ట్ మీకు దాంట్లో 110 ఎకరాలు ఆల్రెడీ సాగు భూమి ఉంది. దీంట్లో ఏం పెంచాలంటే లాస్ట్‌కి నేను దుబాయ్ పంపియాలంటే ఒంటెలు పెంచాలా, మిల్క్ కావాలి గాడిదలు పెంచాలా. రీసెంట్‌గా ఒక కాల్ వచ్చింది నాకు. ఒక నెలకొచ్చేసి 1,00,000 కేజీల పిగ్ మాంసం కావాలి వాళ్ళకి ఎక్స్‌పోర్ట్. అంటే ప్రతి దగ్గరికి నేనెళ్ళను, నేను ముట్టుకోను, నేను చేయను గానీ, అంటే దీనికో సెక్టార్ ఉంది. అంటే మీట్ కన్జంప్షన్ అనేది హెవీగా ఉంది. బయట దేశం పంపిస్తే మనకు దుబాయ్ పంపిస్తే అక్కడ నుండి దేనార్‌లో వస్తది. అమెరికా పంపిస్తే డాలర్‌లో వస్తది. మన దేశ సంపదని జీడీపీని పెంచడానికో లేకుంటే మన వంతు సాయం కింద మనం చేస్తున్నాం. దీంట్లో ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతదంటే ట్రాన్స్‌పోర్టేషన్ వాళ్ళు గానీ, వర్కర్‌లు గానీ, మ్యాన్ పవర్ గానీ, లేదంటే అక్కడ స్లాటరింగ్ చేసేవాళ్ళు గానీ, అంటే మన దగ్గర లైవ్ స్టాక్‌లో అంటే మనం తినే వస్తువులలో లేదంటే జీవులలో మనం గాకుండా ప్రతి ఒక్కదాన్ని ఫార్మింగ్ జేయాల. కోళ్ళు, బాతులు, కుందేళ్ళు, టర్కీలు, గిన్నె కోళ్ళు, ఈములు ఎన్ని రకాల జంతువులు లాస్ట్‌కి గాడిదలు కూడా పెంచాలి. ఎందుకంటే ఒక లీటర్ గాడిద పాలొచ్చి రూ. 7,000 కాస్మెటిక్స్‌లో వాడతారు, యాంటీబయోటిక్స్‌లో వాడతారు, మెడిసిన్స్‌కి వాడతారు. ఈవెన్ దో లాస్ట్‌కి మా ప్లానింగ్ ఎట్లుంటుందంటే హాస్పిటల్‌లో డెలివరీ అవ్వబోయే లేడీకి గూడా ఏడో నెల నుండి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలా. అంటే నాటుకోడి గుడ్లు, నాటుకోళ్ళు సప్లై జేయాలా. తర్వాత డెలివరీ అయిపోయినాక పిల్లలు ఒక రూ. 100 మిల్క్ కోసం అంటే చిన్న బాటిల్ 5 ఎంఎల్ బాటిల్ ఉంటది. ఒక రూ. 100 మిల్క్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటారు. ఇట్లాంటి దాన్ని కూడా మనం ఆన్‌లైన్‌లో పెట్టాలా. బయటెక్కడో మనం మెడిసిన్స్‌కి అమ్మాలా, జేయాలని గాదు. మన జనాలకి హెల్త్ ఇవ్వాలా. పుట్టబోయే బేబీ హెల్తీగా ఉండాలా. వాళ్ళకి ఎలాంటి డిసీజ్ రావద్దు. ఖచ్చితంగా వాళ్ళకో మార్గం చూపియాలన్న ఆలోచన ఉందనమాట. ఈ 2 మంచి విషయాలు నా లైఫ్‌లో జరిగినాయి. నాకు హెల్ప్ జేసిన ప్రతి ఒక్కరందరికీ థాంక్ యూ. ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. కమింగ్ టు ద బిజినెస్. రీసెంట్‌గా ఏం చేశామంటే ఇంతకుముందు మనం పికెల్స్ ఎప్పటినుండో నడుస్తుంది. 2020లో కంపెనీ స్టార్ట్ చేశాము. వచ్చినవన్నీ నేను రీసెర్చ్ కోసం పెట్టాననమాట. అంటే ఈ ఫార్ములా సెట్ అవ్వడానికి, అది ఆయిల్ లేకుండా ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి, తిన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి, రేపొద్దున గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి, బయటి దేశంలో ఒకళ్ళు పంపిస్తే అక్కడ సెనేటర్ గాని, ఆళ్ళ కంట్రీస్‌లో ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఓన్లీ రీసెర్చ్ కోసమే దగ్గర దగ్గర 40,00,000 అంటే ఫార్మింగ్‌లో మీరేసిన డబ్బుల్లో అక్కడొచ్చిన ప్రాఫిట్‌ని మొత్తం అక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌కే పెట్టేసి దాన్ని రీసెర్చ్ చేసి ఇప్పటికి 1 ½ ఇయర్ నుండి సెట్ చేసేసాం. అయితే దీన్నేం చేశామంటే, సరే మన కామన్ పీపుల్ కేజీ, 2 కేజీలు కొనరు గాబట్టి, ఈవెన్ అర కేజీ కూడా కొనాలంటే మనకున్న క్రైసిస్‌లో ఇప్పుడు కేజీ రూ. 1000 అన్నామనుకోండి. ఒక కామన్ పీపుల్ ఏమనుకుంటాడంటే, అరే! రూ. 1000 పెట్టి వీడు పచ్చడి తినే బదులు రూ. 200 కేజీ చికెన్ ఉంది. నేను 5 వారాలు చికెన్ తింటా నా ఫ్యామిలీతో పాటు అన్న ఫీలింగ్‌లోకొస్తాడు. ఎక్కడ మనకు బాగా రిక్వైర్మెంట్ ఉందంటే, ప్రియా పచ్చడిలాగా లేదా స్వస్తిక్ లాగా ఏ కంపెనీ అయినా తీసుకోండి. మనకి ఈవెన్ షాంపూలైనా సరే 50 ఎన్‌పీ షాంపూ అంటే రూ. 10 షాంపూ అంటారు దాన్ని. రూ. 10 షాంపూ అప్పుడప్పుడు తలస్నానం చేసుకోవాలంటే షాప్‌కెళ్ళి కొనుక్కొచ్చుకొనొస్తాము. అంటే డబ్బాలు పెట్టుకోరు కాబట్టి ఇంట్లో. అదే థియరీలో మేము డిజైన్ చేసుకుందేంటంటే రూ. 20 ప్యాకెట్స్. రూ. 20కి చికెన్ పచ్చడి. డీలర్ ప్రైస్ వేరే ఉంటది. డిస్ట్రిబ్యూటర్ అంటే రిటైలర్ షాప్ ఔట్ ప్రైస్ వేరే ఉంటది. అంటే చాలామంది అడుగుతా ఉన్నారు. సార్ మేము ఇట్లా హోల్‌సేల్ చేస్తాం. హోల్‌సేల్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా కదండీ. మేమిచ్చే ప్రైస్ వేరే. షాపోడికి మీరిచ్చే ప్రైస్ వేరే. రిటైల్ ఎంఆర్‌పీ వేరే ఉంటది. కాబట్టి ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో మీరు చేసుకోవచ్చు. దీంట్లో 2 ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మార్నింగే పంపించాము. నిన్న ఈవినింగ్‌కి నాకు షాకింగ్ న్యూస్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే ఫస్ట్ ఒకరు చెప్పారు ఈ రకంగా. సరే ఆయన మనల్ని మళ్ళీ స్టాక్ అడగడానికి చేస్తున్నారేమో అని నేను అనుకున్నాను గానీ, శ్రీనివాసరావు గారని శ్రీకాకుళంలో శ్రీనివాసరావు గారు మీరు చూస్తా ఉంటే పర్లేదండి. బాధేం లేదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల కొన్ని లక్షల మందికి ఒక మార్గం అనేది కనపడతది. అంటే ఈ బిజినెస్‌ని ఎట్లా చేయాలనేది ఒక వే కనపడతది. అతనికి ఆల్రెడీ నిన్న మార్నింగ్ 8:00కి పార్సెల్ రీచ్ అయింది. ఏదైతే పికిల్స్ ఉన్నాయో బాటిల్స్ ఇచ్చాము, ప్యాకెట్స్ ఇచ్చాము. అంటే రూ. 20 ప్యాకెట్స్ ఇచ్చాము. ఆయన చిన్న ఆఫర్ పెట్టాడు వాళ్ళు. ఒక ప్యాకెట్ వచ్చి రూ. 20 ఒక 3 ప్యాకెట్స్ అయితే రూ. 60 అవుతాయి. ఈయనేం చేశాడు ఒక మైక్ కొనుక్కొని చిన్న టేబుల్ పెట్టేసి వాళ్ళ షాప్ దగ్గరే ఓన్ షాప్ ఉంది. శ్రీకాకుళము శ్రీనివాసరావు గారు. షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర పెట్టేసి ఒక ప్యాకెట్ కొంటే రూ. 20 3 ప్యాకెట్లు కొంటే రూ. 50 అని పెట్టాడు ఆఫర్. కరెక్ట్ సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసి, "సార్ ప్యాకెట్లు మొత్తం 500 ప్యాకెట్లు అయిపోయినాయండి. మీకు మళ్ళీ అమౌంట్ ఇస్తాను. నాకు రేపేమైనా పంపిస్తారా?" అన్నారు. నేనే షాక్ అయిపోయాను. తర్వాత "అన్న అసలు 500 ప్యాకెట్స్ వన్ డేలో అయిపోవడం ఏంది?" అనంటే, "లేదన్నా అయిపోయినాయి. నేను ఇట్లా పెట్టాను. ఈ మోడల్‌లో పెట్టాను. ఒక ప్యాకెట్ 20, 3 ప్యాకెట్లు అయితే రూ. 50 అన్నాను. మొత్తం మా ఊర్లో వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోయారు. తిన్నోళ్ళందరూ మళ్ళీ వచ్చారు. ఆ 3 ప్యాకెట్లు తీసుకెళ్ళి తిన్నోళ్ళు మళ్ళీ వచ్చారు. అప్పటికే ప్యాకెట్లు అయిపోయినాయి అన్న." ఆయన కాలిక్యులేషన్ ఒక చిన్న మ్యాథమెటిక్స్ కాలిక్యులేషన్. నేను ఆల్రెడీ మ్యాథ్స్‌లో పర్ఫెక్ట్ ఇంకా. అట్లాంటిది నాకే కాలిక్యులేషన్ ఏసి రివర్స్ ఏసి చెప్పాడు. అన్న ఒక రోజుకి 500 ఇంటూ నేను షాప్‌కేసినా సరే, పోనీ నేను రూ. 3 మార్జిన్ చూసుకున్నా. అంటే రూ. 50 అమ్మినప్పుడు మార్జిన్ రూ. 3 మిగులుతుందనుకో 3 ప్యాకెట్ల మీద. 500 ఇంటూ రూ. 3 ఏసుకుంటే రూ. 1,500 అయితది. 1,500 ఇంటూ నేను నెల రోజులు అమ్మితే రూ. 45,000 వస్తది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒక ఎంప్లాయీని పెట్టుకొని ఒక రోజుకి రూ. 800 జీతం ఇస్తాను.
అసలు రూ. 800 జీతం ఇయ్యడం అనేది చాలా గ్రేట్ అసలు. ఆయన క్యాలిక్యులేషన్ రాసి నాకు మెసేజ్ చేసాడు మరి వాట్సాప్‌లో. రూ. 800 జీతం ఇస్తాను. వాడికొక రూ. 24,000 పోయినా సరే, నాకొక 21,000 మిగులుతుంది. చాలన్నా నేను షాప్ మెయింటైన్ చేస్తే నాకు 21,000 కనపడట్లేదు. సింపుల్ ఈ ప్రొడక్ట్ అమ్మితే 21,000. కాబట్టి మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేను మీరన్నట్టు 24,000 జీతం ఇచ్చి శ్రీకాకుళంలో సంతలో ఎక్కడైతే షాపింగ్ జరుగుతాయో ఇక్కడ ఒక 10 మందిని పెట్టుకుంటాను. 21,000 ఇంటూ 10 మంది చేసుకున్నా సరే నాకు 2,10,000 వస్తాయి. ఇంకా దీనికంటే బెస్ట్ బిజినెస్ ఏం లేదు. మేము షాప్ ఇన్ని రోజులు మెయింటైన్ చేస్తున్నాం గానీ, ఆయన క్యాలిక్యులేషన్ విన్నాక నాకే అర్థం కాలేదు. ఎందుకంటే ఇంత డిగ్రీలు చదివినా 24,000 బై డిఫాల్ట్ స్టార్టింగ్ ఇవ్వట్లేదు. అలాంటి చదువు రానోడికి 24,000 ఇచ్చేసి 4 గంటలు, 5 గంటలు డ్యూటీ. మళ్ళీ ఈవినింగ్ ఎళ్ళాలా సంతలో పెట్టుకోవాలి. సంత అంటే డైలీ మార్నింగ్, ఈవినింగ్ షాప్ టు షాప్ తిరిగినా సరే వాళ్ళు అసలు 24,000 సాలరీ అనేది చాలా గ్రేట్. ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సెకండ్ ఎక్స్‌పీరియన్స్ మాకు లోకల్‌లోనే నియర్ బై నార్సింగ్ ఒక మంచి ప్రైమ్ లొకాలిటీ. ఎంత ప్రెషర్ చేశాడంటే అప్పుడప్పుడు హడావిడిగా తయారు చేసేసి 4:30 కల్లా వాళ్ళకి మార్కెట్ జరుగుతది. ఈవినింగ్ టైమ్‌లో హైదరాబాద్‌లో కరోనా తర్వాత నుండి ప్రతి లొకాలిటీలో ఒక్కొక్క లొకాలిటీలో మార్కెట్ జరుగుతదనమాట. ఈయన ఏం చేశాడు ఆల్రెడీ ఒక మైక్ కొనుక్కున్నాడు, ఒక టేబుల్ కొనుక్కున్నాడు, ఒక చిన్న బ్యానర్ ఆపిచ్చాడు. నాన్ వెజ్ పచ్చళ్ళు అమ్మబడును. ఒక ట్రేలో ఏం చేశాడంటే షీట్లు పెట్టాడు. ఒక ట్రేలో కొన్ని బాటిల్ పెట్టాడు. పెట్టేసి ఒక అమ్మాయిని పెట్టేసి మైక్ ఆన్ చేసి పెట్టేసాడు. 5:00 నుండి 8:00 కల్లా మొత్తం 500 ప్యాకెట్స్. ఆయన కూడా 500 ఇచ్చాం ఆల్రెడీ. విజయ్ ఆయన పేరు విజయ్ యాక్చువల్లీ. మళ్ళీ మార్నింగ్ కాల్ చేశాడు. మెసేజ్ చేశాడు. అన్న రూ. 10,000 అంటే 20,000 ఏశాడు. ఫస్ట్ ఓ 10,000 స్టాక్ ఇచ్చాము. మార్కెట్ ఎట్లా ఉంది చూడమన్నాము. ఇమ్మీడియేట్‌లీ మెసేజ్ చేశాడు. అన్న షీట్లు మొత్తం అయిపోయినాయి. ఒక్కొక్క షీటే ఉంది నా దగ్గర. నేను చేసిన థియరీ ఇది. ఎక్కడైతే సంత జరుగుతుందో ఆడ రూ. 20 అంటే సంతలో వచ్చిన ప్రతి ఒక్కరు కొనుక్కొని పోయారాళ్ళు. టేస్ట్ కోసం. ఇప్పుడు వాళ్ళు ఆయన కాల్ చేస్తున్నారు. ఈయన నన్ను అనలేము. హరాస్ కాదు కానీ అంటే ఆ బిజినెస్ అనేది అట్లా వెళ్ళిపోయింది ఆయనకి. ఒక చిన్న అమ్మాయి లేడీని పెట్టారు. వాళ్ళకి తెలిసిన అమ్మాయినే అక్కడ పెట్టారు అంతే. కొద్దిగా నాలెడ్జ్ ఉండి చిన్న పిల్లోనండి స్కూల్‌కెళ్ళొచ్చినాక 5:00 వచ్చి బాబు నువ్వు ఇక్కడ కూర్చో డైలీ రూ. 100 ఇస్తా అంటే 5థ్ క్లాస్, 6థ్ క్లాస్ చదివేవాడు కూడా కూర్చుంటాడు. ఏముంది ప్యాకెట్ జింపాల్ రూ. 20 తీసుకోవాలి. ప్యాకెట్ జింపాల్ రూ. 20 తీసుకోవాలి. వాడి జీతం ఎంత? గట్టిగా రూ. 100 రోజు రూ. 100 ఇస్తే 3,000. ఒక 5థ్ క్లాస్, 6థ్ క్లాస్ చదివేవాడికి 3,000 జీతం ఇస్తున్నామంటే వాడి ఉరికి డైలీ వస్తాడు. 8:00, 9:00 ఇంటికెళ్ళిపోతాడు. అప్పుడు హోంవర్క్ రాసుకుంటాడు. ఇంక ట్యూషన్‌కెళ్ళి మంచిగా చదువుకోవాలంటే లేని వాళ్ళు పిల్లలు చాలామందున్నారు. ఎడ్యుకేషన్ కంటిన్యూ అంటే ఇప్పుడు వీళ్ళకేంది ఫైనాన్షియల్ మనము ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాము. ఇట్లేంటంటే బిజినెస్ చేసేవాళ్ళు ఒకటండి మీరు ఏ రకంగా బిజినెస్ చేసినా మీ దగ్గర మంచి ఐడియా ఉంది. మీకిచ్చిన స్టాక్ ఇమ్మీడియేట్ అయిపోయిందనుకోండి. నాకు ఐడియాని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దాన్ని కొన్ని లక్షల మందికి రీచ్ అయ్యేటట్టు నేను చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మన మంచిని చెడు చెప్పకపోయినా పర్లేదు గానీ మంచి మాత్రం అందరికి ఇన్ఫార్మ్ చేయాలా. మన థియరీ అది. అంటే మీరు చెప్తేనే కదా ఇంకో 10 మందికి అది ఉపయోగపడేది. ఒక టీచర్ చదువుకున్నాడు, మంచి పొజిషన్‌కెళ్ళాడు. ఇంక నా విద్య అట్లనుందని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే అయితదా? ఒక టీచరు 10 సంవత్సరాల్లో దగ్గర ఎంత లేదన్నా సరే 10,000 మంది స్టూడెంట్స్‌ని రెడీ చేయగల కెపాసిటీ ఉంది. సేమ్ మీ ఎక్స్‌పీరియన్స్ గూడా 10,000 మంది కాదు, 10,00,000 మందికి అది ఉపయోగపడాలా. చూడండియండి వీడియోలో ఎంతమంది చూడండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తారో చేయని. మీరు నేనెందుకు షేర్ చేయమంటానంటే అది మీకు ఉపయోగపడకపోయినా సరే, వేరే వాళ్ళకి ఎవరికొకరికి ఉపయోగపడతది. కాబట్టి దయ ఉంచి అంటే నాకు ఆల్రెడీ డైలీ దాంట్లో గూడా వాట్సాప్‌లో డైలీ మార్నింగ్ లేవగానే ఇన్వెస్టర్స్ గాని, తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా సరే, సార్ గుడ్ మార్నింగ్, సార్ గుడ్ ఈవెనింగ్, సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వాట్సాప్‌లో ఇలాంటి మెసేజ్ సార్ మీరు గుడ్ మార్నింగ్ చెప్పినా చెప్పకపోయినా, గుడ్ ఈవెనింగ్ చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా మీరు నా మైండ్‌లో ఉంటారు. నా మనసులో ఉంటారు. సహాయం చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే పేపర్ మీదనో, దీని మీదనో, కార్డ్ మీదనో ఉండరు. మన మనసాక్షికి తెలుసు. అందుకే చెప్పా గదా! నేనెక్కడ గూడా ఎలాంటి పేపర్ రాయను, ఎలాంటి చెక్కులివ్వను, ఎలాంటి ప్రామిసరీ నోట్ ఇవ్వను. నమ్మకం. ఆ నమ్మకం అనేది నా మనసాక్షి మీద, గుండె మీద చేసుకొని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు నా మైండ్‌లో ఉంటారు. ఖచ్చితంగా ఉదయం లేవంగానే నేను అందరిని తలుచుకుంటాను. మీరు దాంట్లో వాట్సాప్‌లో పెడితేనే గుడ్ మార్నింగ్ అని గాదు. అట్లాంటి మెసేజ్‌లు చాలా వస్తాయి. రియాలిటీగా ఏంటంటే నీడ్ ఉంది. ఖచ్చితంగా మీకు అవసరం ఉంది. మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అంతేగాని గుడ్ మార్నింగ్ సార్ అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పేలోపు నాకు గంటన్నర పోతది. గంటన్నరలో నేనెంత సంపాదించగలను? ఎన్ని వీడియోలు తీయగలను? ఎంతమందిని మోటివేట్ చేయగలను? ఎన్ని మీటింగ్‌లు అటెండ్ చేయగలను? ఆల్రెడీ ఇప్పుడు మన ప్లానింగ్ ఎట్లుందంటే వైజాగ్ స్టార్ట్ చేయాలి, గుంటూరు స్టార్ట్ చేయాలి, విజయవాడ, తిరుపతి, బెంగుళూరు, ప్రొద్దుటూరు, మళ్ళీ హైదరాబాద్ మొత్తం మెయింటైన్ చేయాలి. హైదరాబాద్‌లో జనవరి 1 కల్లా 500,00,00,000 ల్యాండ్ తీసుకొని మనం కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలా. ఇనాగరేషన్ పెట్టుకోవాలా. నెక్స్ట్ 25th జూలై 24థ్ 2025లో ఓపెనింగ్ ఇన్ అనేసుకున్నాం మేము ఆల్రెడీ. ఒక డేట్‌లన్నీ ఫైనలైజ్ అయిపోయినాయి. అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అంటే ఇన్ని మొత్తం నేను ఒక్కడినే బేర్ చేస్తున్నా. నాకెలాంటి టీమ్ లేదు. మా మదర్ సపోర్ట్ ఒకటే ఉంది. మా మదరే సపోర్ట్ చేస్తుంది. మ్యాన్ పవర్ ఉందంతే. కాబట్టి మా మదర్ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం ఎదిగాను. ఇప్పుడు మీరందరూ నా వెనకాల ఒక సైన్యం కింద తయారయ్యారు. ఇప్పుడు నాకున్న చిన్న సైన్యమే. అంతే 10, 20 మంది సైన్యమే. లేదా 60 మంది అనుకోండి. ఇన్వెస్టర్‌లు ఒక 60 మంది ఉన్నారు మనకి. ఈ 60 మంది సైన్యమే నాకు 30,00,000 ఇచ్చే కెపాసిటీ ఉన్నప్పుడు
దగ్గర దగ్గర 140,00,00,000 మంది సైన్యం ఉంది మన దగ్గర ఇండియాలో ఏసుకోండి. దీంట్లో నాకు తెలిసి 1% పట్టుకున్నా సరే 1,40,00,000 మంది. 1,40,00,000 మంది సైన్యం గిన యుద్ధానికెళ్తే ప్రపంచం ఏ దేశాన్నైనా జయించొచ్చు. యుక్రెయిను దీంట్లో నార్త్ కొరియా, సౌత్ కొరియా అణుబాంబులు గాదు. మనిషిని పట్టుకొని చంపేయొచ్చు మనం. అంటే అంత బిజినెస్ కనపడుతుంది మనకి. తిండనేది కంపల్సరీ మార్నింగ్ లేసి ఒక పొద్దున టిఫిన్ చేయలేదు. ఉపవాసం ఉన్నారు. ఒక పూట తినలేదు. 2 పూటలు తినలేదు. మధ్యాహ్నం పొద్దున్న తినలే, మధ్యాహ్నం తినలేదు, నైట్ తినలేదు. పొద్దునైనా మళ్ళీ తింటారు కదా! ఖచ్చితంగా. సండే వస్తే పప్పన్నం ఎవరు తినరు. అందరికి నాన్ వెజ్జే కావాలా. అట్లాంటి దాంట్లో కొనలేని వాళ్ళకి మనం దీని మోడల్‌లో రెడీ చేస్తున్నాము. డ్రై మీట్ పెడుతున్నాము. డ్రై ఫిష్‌లు పెడుతున్నాము. చాలా మీటింగ్స్ ఉన్నాయి. చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. అసలు మా సిట్యుయేషన్ ఇంట్లో ఎట్లా ఉందంటే లాస్ట్ వీడియో ఎండ్‌లో మొత్తం చూపిస్తా నేను. ఇల్లంతా గందరగోళంగా ఉంది. అంటే నేను అనుకున్న దానికి మొన్నటిదాకా మనకేందంటే మంత్లీ 1,00,000 నడిచేది. ఎప్పుడు బిఫోర్ 31st ఇన్వెస్టర్‌లో ఒక వీడియో వైరల్ కాకముందు. వితిన్ సినారియో ఈరోజు వచ్చేసి 14థ్ 14 రోజులు ఎట్లా చేంజ్ అయిందంటే 30,00,000కి వెళ్ళిపోయింది. నా దగ్గర ఆల్రెడీ రిజర్వ్ ఫండ్ అకౌంట్‌లో 30,00,000 ఉంది. మాకే టెన్షన్ పట్టుకుంది. ఇన్ని డబ్బులు ఒకసారి అకౌంట్‌లో ఎప్పుడు పెట్టలేదు. ఎప్పుడు పడలేదు కూడా. ఇన్‌కమ్ టాక్స్ వచ్చినా పర్లేదు. ఎందుకంటే నేను హానెస్టీగా చెప్పేస్తున్నా దీంట్లో. కానీ 30,00,000 ఒక్కసారి పడేటాళ్ళకు మళ్ళీ 30,00,000 ఆర్డరు. అసలు 500 ప్యాకెట్లు తీసుకున్నోడు 50,000 ఆర్డర్ పెట్టేశాడు. ఆల్రెడీ రెగ్యులర్ చేస్తున్న వాళ్ళు 2,00,000 ఆర్డర్ పెట్టేశారు. పాత కస్టమర్‌ని మెయింటైన్ చేయలేదు. అట్లానే మనం అందరికి చేయాలి. అంటే మనం ఎంత స్పీడ్‌గా ఈ వేడిననేది, ఈ ఊపుననేది నాకొచ్చిన రూ. 1,00,000 ₹1,00,00,000 చెక్ అనేది వేస్ట్ అవ్వకుండా, దాన్ని వాడకుండా ఖచ్చితంగా కంపెనీ కట్టాలి. కాబట్టి ఇన్వెస్టర్లు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇప్పుడు మీరేం నిరుత్సాహపడకండి. అక్కడ కంపల్సరీ ఒకవేళ అవుట్‌లెట్‌లో పెట్టినా పెట్టకపోయినా ఎక్కడో దగ్గర కంపెనీ పరంగా మనం పెట్టుకుంటాము. అప్పుడు ఏంటనేది మళ్ళీ నేను ఒక వీడియో చేసి మీకు అందరికి ఫార్వర్డ్ చేస్తాను. కాబట్టి దయ ఉంచి ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. సీరియస్‌గా ఉన్నవాళ్ళు కాల్ చేయండి. సీరియస్‌గా ఉన్న వాళ్ళే కాల్ చేయండి. లేదా అన్నీ కనుక్కొని అన్ని బిల్లులని రాసేసి ఏదో మనం అనుకుంటాం సరే వీళ్ళేదో బాగుపడతారు అని చెప్పి అన్నీ రాసేసి ఫోటో పెట్టినాక ఒక 4, 5 రోజుల వరకు రెస్పాండ్ ఉండదు. వాళ్ళకి ఎప్పుడో మళ్ళీ మెలుకువ వస్తది, బుద్ధి పుడతది. అప్పుడు మళ్ళీ కాల్ చేసి సార్ మొన్న బిల్ పెట్టాం సార్. ఈరోజు డబ్బులు ఏస్తున్నాం సార్. ఈరోజు ఈరోజు ఆకలైతే ఈరోజు తినాలా. ఈరోజు ఆకలైతే వారం తర్వాత ఎవడు తినడు. అర్థం చేసుకోండి. ఈరోజు బిజినెస్ చేయాలా. మీ మైండ్ ఈరోజు కరెక్ట్ ఉంది. ఎందుకంటే మన మైండ్ హ్యూమన్ మైండ్ ఎట్లుంటదంటే క్లారిటీగా మనది క్లారిటీ ఉండదు. మనదే క్లారిటీగా ఉండదు. నైట్ పడుకునేటప్పుడు అన్ని వీడియోలు చూసేసి నాలాంటోళ్ళు వీడియోలు చూసేసి లేకపోతే వేరేవాళ్ళ వీడియోలు చూసి పొద్దున్నే ఇరగదీద్దాం, పొడిచేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటారు. పొద్దున్న లేసి మొహం కడుక్కొని టీ తాగి ఇంక యాడ డ్యూటీకి పోవాలా, యాడ పనికి పోవాలా ఇదే ఆలోచనలో ఉంటారు. మీకు ఈరోజు అనిపిస్తే ఈరోజు చేయండి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. లెర్నింగ్ అంటారు దాన్ని. మీరు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అది పెట్టా ఫెయిల్ అయ్యా, ఇది పెట్టా ఫెయిల్ కాదు అది. అది లెర్నింగ్ నేర్చుకున్నారు మీరు. జీవితంలో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. పేజీ మీద రాసుకోండి. రెండో పేజీ, మూడో పేజీ, 100 పేజీలు బుక్ రాయండి. 2 బుక్కులు, 3 బుక్కులు, 100 బుక్కులు రాయండి. ప్రొఫెసర్, మాస్టర్ అయిపోతారు మీరు. ఫెయిల్యూర్‌లో మాస్టర్ అయిపోతారు. ఇంక మళ్ళా దాని జోలికెళ్లరు. అంటే దాంట్లోకి ఎళ్తే ఏమవుతదని మీకు అర్థమైపోతది. ఇంక దాని జోలికెళ్లరు. వేరే దాన్ని పట్టుకుంటారు. నేనొకటే పికిల్స్ స్టార్టింగ్ నుండి చాలామంది చెప్పారు. ఇందులో ఏముంది? ఎవడు తింటాడు? ఎవడు చేస్తాడు? ఏమన్నా ఇప్పుడు నా సామ్రాజ్యం నాకు కనపడింది. నా కళ్ళ ముందు ఓన్లీ 50,000 క్రోర్సే కనపడతాయి. ఇంకెవరన్నా ఏమన్నా అనుకోని గానీ దానికి ఎన్ని సున్నాలుంటాయో కూడా నాకు కూడా తెలీదు. 50,000 క్రోర్స్ బిజినెస్. నేనున్నా లేకున్నా ఒక వ్యక్తి వలన వ్యవస్థ ఆగొద్దు. నేనున్నా లేకున్నా నా వ్యవస్థ నడవాలా. రామోజీరావు పోయాడు. ప్రియా పచ్చడి ఆగలేదు. ఏది కూడా ఎవరి వల్ల ఆగదు. ధీరుభాయ్ అంబానీ పోయాడు. రిలయన్స్ ఆగలేదు. ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా. రేపొద్దున ఉన్నది దీన్ని ఒకవేళ పబ్లిక్ లిమిటెడ్ చేసేసాననుకోండి కన్ఫర్మ్‌గా జ్యోతి ఫుడ్స్ అనేది మొత్తం పబ్లిక్ లిమిటెడ్ చేశాను. ఇన్వెస్టర్స్ గాని, రైతులు గాని అంటే ఎంతమంది సంస్థలో ఉన్నారో అంతమంది కంపెనీ ఓనర్సే. లాస్ట్ థింకింగ్ అదే ఉంది నాకు. నేను పోయే లోపల మా పిల్లలకి ఏదో సంపాదియాలి, ఇయ్యాలన్న ఆలోచన అయితే లేదు. వాళ్ళకి ఓన్లీ అంటే నాలెడ్జ్ ఇస్తే చాలు. మా ఫాదర్ నాకు ఏదైతే ఇచ్చాడో, ఒక జన్మనిచ్చాడో ఈరోజు మా ఫాదర్ వల్ల 40 సంవత్సరాలు బతికే ఉన్నాను. మా ఫాదర్ నాకిచ్చింది ఏంటంటే ఓన్లీ తెలివి. అంతే. సారీ. నాకిచ్చింది మా ఫాదర్ ఓన్లీ తెలివే. కాబట్టి దాన్ని యుటిలైజ్ చేసుకొని నేను ఈ స్టేజ్‌కి ఎదిగాను. ప్రతి ఒక్కరు ఎదగాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కాల్ చేయాలా. నా నంబర్ వచ్చి 6303473893. ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే నేను కంటిన్యూ డ్రైవింగ్‌లో ఉంటాను. బైక్ మీద వెళ్తానే ఉంటాను కాబట్టి అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్ ఎవరైనా వస్తే మాట్లాడుతూ ఉంటాను. మొబైల్ లిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉండదు. నిజంగా నేను కాల్ లిఫ్ట్ చేయలేదంటే మళ్ళీ 4, 5 సార్లు కాల్ కొడతానే ఉండకండి. ఒక్కొక్కరైతే 10 సార్లు, 20 సార్లు ఎందుకో మళ్ళా మేము డబ్బులు ఇచ్చేదుందా? వాళ్ళు డబ్బులు ఏస్తున్నారా? లేకుంటే నేను అప్పున్నానో నాకు తెలీదు కానీ కంటిన్యూ కాల్ చేస్తానే ఉంటారు. అంటే ఎక్కువ కాల్ చేసేది అప్పులోలే. బిజినెస్ చేసేవాడు ఏం లేదు. వ్యాపారం చేసేవాడికి ఫస్ట్ ఓపిక ఉండాలా. ఓపిక ఉన్నవాడే వ్యాపారం చేయగలడు. ఆవేశంలో ఉన్నవాడు వ్యాపారం చేయలేడు. మీరు ఎవరినైనా తీసుకోండి పెద్దోళ్ళని. మీరు వాళ్ళ స్టోరీ చెప్తే టాటా గారిని తీసుకోండి, రిలయన్స్ వాళ్ళని తీసుకోండి, జెఫ్ బెజోస్‌ని తీసుకోండి. కొంతమంది క్రుయాలిటీ ఉంటది. అంటే వాళ్ళది వాళ్ళకే ఉంటది. జాక్ మా తీసుకోండి. అంటే పెద్ద వాళ్ళు ఎవరిని తీసుకున్నా సరే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు అంతే.
చాలా పీస్‌ఫుల్ ఉండాల. అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడాలా. ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేయాలా. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలా. మీకు తెలియలేదు సబ్జెక్ట్ వినండి. విన్నాక మీకు ఉపయోగపడలేదు వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయండి. మీ దగ్గర ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, గూగుల్ ఉంది, వాట్సాప్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గరే ఛానెల్ ఉంది. సార్ మా ఛానెల్‌లో పెడతామని చెప్పండి. నేను వీడియో మొత్తం పంపించేస్తాను. ఒక సాఫ్ట్‌వేర్ చెప్తాను. మళ్ళా మీ వాయిస్ ఓవర్‌లో పెట్టండి. మనం 10 మందికి హెల్ప్ చేయాలనుకుంటే మీరు డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదండి. నేను చెప్తున్నా గదా! మీరు నిజంగా హెల్ప్ చేయాలని అనుకున్నారనుకోండి. నాకు గాని, వేరే వాళ్ళకి గాని ఎవరికన్నా సరే. జస్ట్ మాట సాయం చేయండి అంతే. లేదంటే ఇట్లాంటి వీడియోలు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే యూట్యూబర్ చాలా మందున్నారు. ఈరోజు రేపు అంతా యూట్యూబ్ మీదనే ఆధారపడుతుంది. యూట్యూబ్ మీద డబ్బులొస్తాయో లేదో తెలీదు గానీ, ఇప్పుడంతా యూట్యూబ్‌లో డబ్బులు తీస్తున్నారు. నిన్న నైట్ ఒక వీడియో చూశాను. నా అన్వేషణ అవినాష్ ఎవరో నాకు రూ. 1,00,00,000 వచ్చాయన్నాడు. నీకొస్తే మేమేం జేయాలా? మాకైతే ఇయ్యవు గదా! నేను ఆల్రెడీ వీడియోలు రెగ్యులర్ చూస్తున్నా. వాడు వీడియో డైలీ ఒకటి చూస్తాననుకోండి. డైలీ ఒకటి చూస్తున్నానని చెప్పి రోజు రూ. 10 ట్రాన్స్‌ఫర్ చేస్తాడా? చేయడు. వాడి అకౌంట్‌లో పడ్డది. వాడు కష్టపడ్డాడు. వాడు సంపాదించుకుంటున్నాడు కాబట్టి వాడి అకౌంట్‌లో పడ్డది. మీరు చేస్తే మీ అకౌంట్‌లో పడతది తప్ప పక్కోడికి రూపాయి ఇయ్యరు. ఎవరు సంపాదించుకున్న వాళ్ళ దగ్గర ఉంటది. కాబట్టి ఎవరైతే కష్టపడాలా, సంపాదించుకోవాలా, చేసుకోవాలని నిరుద్యోగులు, నువ్వు పీహెచ్‌డీలు, డిగ్రీలు, బీటెక్‌లు, ఎంటెక్‌లు ఎవ్వడికి పనికిరావు. సర్టిఫికేట్‌లు తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసుకోండి అంతే. ఏమైనా వాడుకుంటే బాత్రూమ్ టిష్యూ పేపర్‌లాగా టిష్యూ పేపర్ కన్నా దారుణం దాని పరిస్థితి అంతే ఇంగ. ఏందంటే చదువుకున్నాం, నాలెడ్జ్ ఉంది. చెప్పుకోవడానికి మెడలో ఇదేసుకొని తిరగలేము మనం. మీ కేపబిలిటీ ఏంటి? మనం చదువుకున్న దానికి మనం ఏం జేస్తున్నాం? ఒకటి చిన్నప్పుడు నేర్చుకున్నాం. దేశం నాకేం జేసిందని అందరూ అనుకుంటారు కానీ దేశానికి నువ్వేం జేసినావు? అంతే. మనందరం గలిస్తేనే దేశం. మనల్ని మనం కాపాడుకోవాలి తప్ప పక్కోడు ఎవరు మీకు సహాయం ప్రపంచంలో చెప్తున్నా గదా! సేమ్ ఫస్ట్ స్టోరీ ఆ జింకలాగానే. నేనొక్కడిని పోరాడుతున్నా. నాకు ఏ టైంలో జనాలు హెల్ప్ జేయాలో హెల్ప్ జేశారు. నా చుట్టుపక్కల పార్క్‌లో గాని, చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ అందరూ నా క్రైసిస్ తెలుసు. వీడు అప్పుల్లో ఉన్నాడు, విధాలులో ఉన్నాడు. ఎవ్వరు సాయం జేయలేదు. తెలియని ఒక పిచ్చి వ్యక్తి వచ్చి చెక్కిచ్చెళ్ళాడు. ఇది ధైర్యం అంతే. ఈరోజు నా ధైర్యం ఏంది తెలుసా? నా దగ్గర 100,00,00,000 ఉన్నాయి. ఫ్యూచర్‌లో నేను 2,500,00,00,000 కంపెనీ కడతాను. నా బిజినెస్ 50,000,00,00,000కి ఎళ్తది. ఈ వేలో ఎళ్తున్నాను. ఎట్లన్నా అనుకోండి. నేనున్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. మేబీ బతికితే ఇంకో 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఎన్ని రోజులైనా గానీ, ఖచ్చితంగా నేను అనుకున్నది ఈ 2025లో నెరవేర్చుకోవాలి. ఖచ్చితంగా నేను కోరుకొనే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. కాబట్టి ఎవ్వరు గూడా ఎక్కడ గూడా ఫీల్ అవ్వద్దు. ఎవరన్నా ఒకళ్ళు నేను అన్నదానికి ఎవరైనా హర్ట్ అయింటే మీరు ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే నేను మాట్లాడే విధానం ఇంత. నాకు నచ్చింది నేను జెప్తాను. నచ్చిన వాళ్ళు చూడాలా, నచ్చని వాళ్ళు డిలీట్ జేసేయాలా లేదా అన్‌సబ్‌స్క్రైబ్ జేసుకోవచ్చు. నచ్చింది ఖచ్చితంగా మీరు హెల్ప్ జేయాలా. నేను ఫస్ట్ నుండి థియరీ చెప్పేదదే. మీరొక ముగ్గురికి ఫార్వర్డ్ చేయండి. ఆ ముగ్గురు ఫార్వర్డ్ చేయమండి. ఫార్వర్డ్ చేయడంలో తప్పు లేదు గదా! డబ్బులు ఇయ్యమంటే తప్పు గానీ, డబ్బులు తీసుకోమంటే తప్పు గానీ, ఫార్వర్డ్ చేయడం తప్పు లేదు. మీకున్న దాంట్లో అన్నిట్లో షేర్ చేయండి. ఇది ఎవరికొరకు ఉపయోగపడతది. ఒకవేళ మీరు పాత వీడియోలు ఏమైనా చూడాలి, లేకుంటే నా గురించి తెలుసుకోవాలి. చాలామంది సార్ మీ వీడియోలు పెట్టండి. ఏదొద్దండి. జస్ట్ మీరు ఒకవేళ యూట్యూబ్‌లో అయితేనేమో జ్యోతి ఫుడ్స్ అని కొట్టండి అంతే. జ్యోతి ఫుడ్ JYOTHIFOOD ఫుడ్. జ్యోతి ఫుడ్ అని కొడితే మొత్తం నావే వీడియోలొస్తాయి. దాంట్లో అసలు మన బిజినెస్ ఏంటి? ప్లానింగ్ ఏంటి? మనం ఏం జేస్తున్నాం అనేది మొత్తం డేటా వస్తది. ఇంకా దానికంటే ప్రీవియస్ వీడియోలు చూడాలంటే జక్కా పెద్దన్న JAKKAPEDDANNA అని కొడితే మొత్తం సుమన్ టీవీ, హెచ్ఎం టీవీ, నేషనల్ జియోగ్రఫిక్ వరకు అన్ని ఇంటర్వ్యూలు నావే ఉంటాయి. అంటే నేను ఇప్పుడు బిజినెస్‌ని లేతే ఎంప్లాయ్‌మెంట్ కోసమో జనాల్ని ఇప్పుడు మోటివేట్ జేయట్లేదో, నేను ఎప్పుడైతే 2007లో ఫార్మా కంపెనీలో జాయిన్ అయ్యానో అప్పటినుండి మోటివేషనల్ జనాలందరికీ ట్రైనింగ్‌లు ఇస్తున్నా. బాబు ఇట్లా జేసుకో, ఇట్లా జేసుకో కొన్ని వేల కంపెనీలు తిరిగా నేను. బిజినెస్ జాబ్ పరంగా గాని ఎంతోమందిని చదివేశా. బెస్ట్ ఎంప్లాయీలు చాలా తీసుకున్నాను నేను. అయితే ఈ నాలెడ్జ్ నేను క్రైసిస్‌లో ఉన్నానని చెప్పి సూసైడ్ చేసుకోవడమో, లేకుంటే ఏదైనా అయిపోయిందనుకోండి, ఈ తెలివి మొత్తం మట్టిలోకెళ్ళిపోతది. ఇది మట్టిలోకెళ్ళి ఉపయోగం ఏముంది నీకు? నువ్వు బానే పోతావు. కానీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు. తర్వాత అంత నాలెడ్జ్ పెట్టుకొని నువ్వు పోతే దేశానికి ఉపయోగం లేదు గదా! ఈ నాలెడ్జ్ ఎవరికొరకు ఉపయోగపడాలి అన్న ఉద్దేశ్యంతోనే మళ్ళీ రీస్టార్ట్ చేశాను. రీకిక్ ఇచ్చాను. సేమ్ మన నీటి ఏనుగులాగానే దానిలాగానే దేవుడు నాకు హెల్ప్ జేశాడు. ఇక్కడిచ్చిన పర్సన్ లాగానే, చెక్ ఇచ్చిన పర్సన్ లాగానే మీరందరూ నాకు హెల్ప్ జేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి నా బర్త్‌డే విషెస్‌గా అందరికీ థాంక్ యూ. నేను ప్రతి ఒక్కరిని ఇంటికొచ్చి కలిసి మీతో పాటు భోంచేస్తాను. ఎవరైతే 60 మంది ఇన్వెస్టర్లు ఉన్నారో ఎప్పుడొస్తానో, ఏం వస్తానో తెలీదు. కానీ ఖచ్చితంగా మనం ఉన్న రోజుల్లో మీకు రిటర్న్స్ అయితే మంత్లీ మీరు అనుకున్న డేట్‌కి 1, 2 డేస్‌కి అటు ఇటు పడిపోతానే ఉంటాయి గానీ, ప్రతి ఒక్కరి ఇంటికొస్తాను. అక్కడ ఫుడ్ భోంచేస్తాము. అక్కడ లొకాలిటీ చూసుకుంటాము. అవుట్‌లెట్ పెట్టుకుంటాము. ఇన్వెస్టర్లు ప్రతి ఒక్కరి దగ్గర చాలామంది దగ్గర డబ్బులున్నాయి. ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. బ్యాంక్‌లో పెడితే అంత రాదు. కానీ అది ఎక్కడో దగ్గర మీరు యుటిలైజ్ చేసుకుంటేనే లేదా ఇంట్లో దాచిపెడితే పోపుల డబ్బాలో పెడితే రాదు. ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు పెరుగుతా ఉంటాయి. అంతే తప్ప దాచిపెట్టుకోకండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నిజంగా చెప్తున్నా మీరు నిరుద్యోగులు, చదువుకున్న నిరుద్యోగులు అనుకోండి. పీహెచ్‌డీలు చేసిన నిరుద్యోగులు, గ్రూప్ 1 నిరుద్యోగులు అనుకోండి. మీరు ఒక్కసారి ఇది ప్రయత్నం చేయండి. ఈ బిజినెస్ ప్రయత్నం చేయండి.
ఎవరో తెలియని వ్యక్తి చిన్న షాప్ పెట్టుకొని 500 ప్యాకెట్లు అమ్మాడు. ఎవరో వ్యక్తి తెలియనప్పుడు ఒక మనిషిని పెట్టి 500 ప్యాకెట్లు అమ్మానన్నప్పుడు నేను 100 ప్యాకెట్లు అమ్మగలను. ఈరోజు 300 వచ్చింది. రేపు 3000 వస్తది. తర్వాత 3,00,000 వస్తది. మీరు వెళ్ళే కొద్దీ మీకే మార్గాలు కనపడతాయి. ఎవ్వరు సలహాలు ఇనొద్దు. మీకు మీ మైండ్‌లో ఏమనిపించిందో అది చేయండి అంతే. ఎవ్వరి మాటలు ఇనొద్దు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి నాకు కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థాంక్ యూ. ఇప్పుడు మనం ఇంత వర్క్ నడుస్తుంది అంటే 4, 5 రోజుల నుండి వీడియో పెట్టలేదన్నారు కాబట్టి ఎందుకు వీడియో పెట్టలేదనేది ఒక్కసారి నేను విజిబుల్‌గా చూపిస్తాను. ఓకేనా? మధ్యలో ఒకవేళ డిస్టర్బెన్స్ వస్తే సారీ. చూడండి వర్క్ నడుస్తా ఉంది ఆల్రెడీ ఫుల్‌గా. మళ్ళీ ఇది ప్రాసెస్ మొత్తం చేస్తానే ఉండాలా. ఇదిగోండి. ఇక్కడ నింపే వాళ్ళు నింపుతానున్నాము. ఆల్రెడీ గ్రేవీ బయట ఆల్రెడీ ఇంకా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇవన్నీ ఫిల్ చేయాలి. మేము నడవడానికి కూడా ప్లేస్ లేదు అసలు ఇక్కడ. ఇదిగోండి ఈ షీట్స్ ఈ ఈ 20 రూపీస్ షీట్సే చాలా ఆర్డర్ ఉన్నాయి. కంప్లీట్ ఆర్డర్ ఇవే మనకి ఈ షీట్స్. ఇదిగోండి ఇది మన మిషన్ ఆల్రెడీ. ఇవన్నీ మళ్ళీ ఇంకా ప్యాక్ చేయాలి కంప్లీట్గా. ఇవి ఆర్డర్స్ ఉన్నాయి బాటిల్స్. ఇదిగో ఇలా ఫిల్ చేస్తూ ఉంటాం మనము. ఖచ్చితంగా వెయిట్ వేసుకొని 35 to 40 గ్రామ్స్ వెయిట్ వేస్తూ ఉంటాము మనం. ఇదిగోండి ఇదంతా ఆల్రెడీ బయట మళ్ళీ క్వాంటిటీ రెడీ అయిపోయింది ఇంకా. ఇది కాబట్టి ఈ 3-4 డేస్ నుండి ఎందుకు వీడియో చేయలేదంటే ఇట్లాంటి షీట్స్ అసలు డైలీ మాకు ఖాళీ లేదు. మార్నింగ్ ఆల్మోస్ట్ మమ్మీ నేను 5 o'clock లేస్తున్నాము. 5 గంటలకు లేచి మొదలు పెడితే నైట్ 12:30, 1 అవుతుంది మేము పడుకునే వరకు. డైలీ 4 hours కూడా సరిగ్గా పడుకోవట్లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. అందుకే 5 days నాకు వీలున్నప్పుడు వీడియో పెడతాను కానీ కంటిన్యూ అయితే వీడియోలు పెట్టలేను. తర్వాత ఈరోజు నైట్ నేను ప్రొద్దుటూరుకి వెళ్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళినాక ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు అవుట్లెట్ తీసుకుంటున్నాం కాబట్టి మనము అవుట్లెట్లో అప్డేట్స్ ఏమున్నాయో తర్వాత మనం ఆ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ చూసొస్తామో అంటే ఈ కంపెనీ కోసం ల్యాండ్ చూస్తున్నాము ప్లస్ మన ఫార్మింగ్ కోసం 180 acres ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాము. వాళ్ళతో మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్ రీచ్ అవ్వచ్చు రీచ్ అవ్వకపోవచ్చు. మీరు ఏదన్నా ఉన్నా సరే వాయిస్ ఓవర్ పెట్టండి. నేను అక్కడికి వెళ్ళినాక అది మొత్తం వీడియో తీసేసి మీ అందరికీ మళ్ళీ వీడియో అప్డేట్ పెడతాను. రైట్, థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి 630-347-3893. థ్యాంక్ యూ.